ఇవాళ రెండో రోజు బిజీగా గడపనున్నారు. విద్యార్థులతో వికసిత్ భారత్ కాంక్లేవ్, వరంగల్లో బూత్ అధ్యక్షుల సమావేశం, గిరిజన నేతలతో భేటీ, పార్టీ ఆఫీస్ బేరర్స్తో సమావేశం, ఇలా వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నారు నితిన్ నబీన్. ముందు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో పార్టీ సీనియర్ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 వీపీఐటీ క్యాంపస్లో నిర్వహించే వికసిత్ భారత్ స్టూడెంట్ కాంక్లేవ్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలైన నల్సార్, ఐఎస్పీ, హెచ్సియు, ఉస్మానియా, కాకతీయ, ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటి, బిట్స్, ఈఎఫ్ఎల్యు తదితర సంస్థల నుంచి దాదాపు 2,000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వికసిత్ భారత్ కాంక్లేవ్లో విద్యార్థులతో నేరుగా సంభాషించనున్న నితిన్ నబీన్ భారత భవిష్యత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, యువత పాత్ర, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం, అలాగే మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి కూడా పాల్గొని విద్యార్థులతో కలిసి జాతీయ అధ్యక్షుడితో ఇంటరాక్షన్ చేయనున్నారు. విద్యార్థుల సమావేశం అనంతరం నితిన్ నబీన్ భువనగిరికి చేరుకుని పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం అందుకోనున్నారు. మధ్యాహ్నం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరిజన సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బూత్ అధ్యక్షతలతో కీలక సమావేశంలో పాల్గొంటారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ విస్తరణ, బూత్ స్థాయి బలోపేతంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రోజంతా వరుస కార్యక్రమాల అనంతరం రాత్రి హైదరాబాద్కు చేరుకోనున్న నితిన్ నబీన్ టూరిజం ప్లాజాలో పార్టీ ఆఫీస్ బేరర్స్తో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహంపై కీలక చర్చలు జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి బూత్ అధ్యక్షుల వరకు అన్ని వర్గాలతో నేరుగా మమేకమవుతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పర్యటన తెలంగాణ బీజేపీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.